శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. 21 డిసెంబర్ 2025 నుంచి 27 డిసెంబర్ 2025 వరకు గల వారం రోజుల కాలానికి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు, ఆ తదుపరి గ్రహ సమ్మేళనాలు, గ్రహ దృష్టులు, వాటి యొక్క ఫలితాలు తెలియచెప్పుకుందాం. మిథున రాశిలో వక్రించిన గురువుగారు, సింహ రాశిలో కేతువు, వృశ్చిక రాశిలో బుధుడు, అలాగే ధనస్సు రాశిలో చంద్ర, శుక్ర, రవి, కుజ, కుంభరాశిలో రాహువు, శనిగారు వచ్చేసి మీన రాశిలో. వారాంతంలోకి వెళ్ళేటప్పటికి ఏ ఏ గ్రహాల యొక్క స్థితుల మార్పు జరిగింది అంటే చంద్రుని యొక్క మార్పు మాత్రమే జరిగి ఉన్నది మీనరాశిలోకి. ఇక ఏ గ్రహాలు మారలేదు. అయితే గ్రహాల సమ్మేళనాల యొక్క ఫలితాలని ముందుగా చూసినట్టయితే ధనస్సు రాశిలో చంద్ర, శుక్ర, రవి, కుజ 4 గ్రహాల చతుర్గ్రహ కూటమి అనేది ఒకటి జరుగుతూ దాని మీద శని గారి యొక్క దృష్టి ఉన్నది. ఇది చాలా చెప్పదగినటువంటి విశేషం. ఎక్కువగా ప్రజలలో భయాందోళనలు ఉండడానికి అవకాశం ఉన్నది. అలాగే వివాహేతర సంబంధాలు ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. మానసికంగా బలహీనంగా ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. డాక్టర్స్ గాని, ఈ వైద్య వృత్తి వ్యాపార వ్యవహారాలలో ఉన్నటువంటి వారు కూడా కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరైనా ఈ మోకాళ్ళకి సంబంధించి, కాళ్ళకి సంబంధించి ఆపరేషన్స్ చేయించుకోవాలి అంటే కూడా కాస్త తారాబలం లాంటి మంచి ముహూర్తాలు చూసుకుని పెట్టించుకోవడం మంచిది. ఇవన్నీ కూడా కొంచెం చెప్పదగినటువంటి సూచనలుగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక దీని మీదనే గురువు గారి యొక్క దృష్టి కూడా ఉంది కాబట్టి అంత భయపడాల్సిన పని లేదు. కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి. కాబట్టి ఈ 2 విషయాలని తెలియచేస్తూ ఉన్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి శని చంద్రుల కలయిక జరుగుతూ ఉంది. ఇది మానసిక వేదన ఎక్కువగా ఉండేటట్టుగా ఉంటుంది. ఏ గ్రహాల వాళ్ళకి ఈ పరిస్థితి ఉంటుంది అంటే అందరికీ ఉంటుంది. కాబట్టి శని చంద్ర స్తోత్ర పారాయణాలు చేసుకోవాలి. మానసికమైనటువంటి దృఢత్వం లేకపోయినట్లయితే ఎదుటి వాళ్ళకి అలసైపోతుంది. మనకి కూడా ఏమి చేయాలో తెలియని పరిస్థితి. ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే కూడా ఆ నిర్ణయం మీద ఉండలేకపోతాము. ఇది కొంచెం మనశ్శాంతి తగ్గడానికి దారితీస్తూ ఉంటుంది. కాబట్టి శని చంద్ర స్తోత్ర పారాయణాలు చేసుకోండి. ఇక గురువు గారి యొక్క సప్తమ దృష్టి కుజ, రవి, శుక్ర, చంద్రుల మీద పడుతూ ఉన్న కారణం చేత గురు మంగళ యోగము ఏర్పడి ఉంది. గజకేసరి యోగం ఏర్పడి ఉంది. చక్కటి యోగవంతమైనటువంటి గ్రహాల యొక్క దృష్టులు కనిపిస్తూ ఉన్నాయి. కానీ గోచారంలో వీటికి అంత ఎక్కువగా ఫలితాలు ఉండబోవు. ఇవే గ్రహస్థితులు జన్మజాతకంలో ఉన్నప్పుడు చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. సింహరాశి వారికి ఈ వారం రోజుల నిడివి గల కాలంలోనూ 3 గ్రహాల యొక్క ఉనికి మాత్రమే బాగుంది. చతుర్థ స్థానంలో బుధుడు బాగున్నారు. అలాగే పంచమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. లాభ స్థానంలో గురుగారు బాగున్నారు. కీర్తి ప్రతిష్టలు బాగా వస్తాయి. ఇప్పటి వరకు వీరికి కీర్తి ప్రతిష్టలు లేవు సరిగదా, ఇంకా ఎదర చెడ్డ పేరు వచ్చింది అనేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. లేదా పరిస్థితులు ఇరకాటంలో పడి ఏమి చెయ్యాలో తెలియని సంకట పరిస్థితిలో ఉండి చాలా బాధపడుతూ వచ్చారు. ఇప్పుడు కొంచెం అవన్నీ కూడా సడలింపు జరిగి కాస్త మంచి పేరు రావడము, ఊహించని విధంగా ధనలాభాలు రావడము, సంతానం కొంచెం బాగున్నారు అనేటటువంటి సంతృప్తి కలగడము, మాతృవర్గరీత్యా బాగుండడము, భూమి తగాదాలు తగ్గిపోవడము, అలాగే వ్యాపారాలకి అనువుగా ఉండేటటువంటి పరిస్థితులు ఏర్పడడము, ఇంకా కొంచెం మీరు ధనము పెట్టడానికి, మనకి ఈ వ్యాపారంలో ఇంకొంచెం ధనము పెడితే పర్వాలేదా అనేటటువంటి ఆలోచనలు రావడము, చివరికి ధనము పెట్టాలి అని నిర్ణయించుకోవడము, ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు కాస్త కదలికలు వచ్చి బాగుంది అనేటట్టుగా ఉంది. కుటుంబ జీవితం అంతగా బాలేదు. మీరు మాట్లాడే మాటలు కూడా చాలా చాలా జాగ్రత్తగా మాట్లాడండి. మీకు తిరిగి అవి ఎదురు రాకుండా చూసుకోండి. ఊహించని విధంగా ధనలాభాలు ఉన్నాయి. గురుబలం బాగుంది కాబట్టి ఇక్కడ అష్టమ స్థానంలో సంచరిస్తూ ఉన్నటువంటి శనిగారి యొక్క స్థితి ఫలితము ఆ చెడ్డ ప్రభావాన్ని కొంచెం తగ్గించే విధంగా ఉంది. రాశిలో ఉన్నటువంటి కేతువు గాని, రాశిని చూస్తూ ఉన్నటువంటి రాహువు గాని కొంచెం ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితులే అయినప్పటికీ గురుబలం బాగున్న కారణం చేత, శుక్రబలం కూడా బాగున్న కారణం చేత మీకు కొంచెం ఊపిరాడినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. ఇది చెప్పదగినటువంటి సూచనగా నేను తెలియజేస్తూ ఉన్నాను.
అలాగే ఏ ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమాభిమానాలు తగ్గకుండా చూడండి. ఈ వివాహేతర సంబంధాలలో ఎవరైనా ఉన్నట్లయితే కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అది ఊరికే అందరికీ తెలిసిపోయి మిమ్మల్ని విమర్శించడమో, లేదా మీరు ఎవరితోటైతే ఈ వివాహేతర సంబంధ కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉన్నారో వాళ్ళకి చెడ్డ పేరు రావడమో, మిమ్మల్ని విమర్శించడమో, మీకు చెడ్డ పేరు రావడమో, ఇవన్నీ కొంచెం తలనొప్పులుగా ఉంటాయి మీకు. ఈ విషయంలో కొంచెం జాగ్రత్త పడండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మాతృవర్గ రీత్యా బాగుంది, స్థిర చిరాస్తుల రీత్యా బాగుంది, విద్యార్థుల రీత్యా బాగుంది, అనుకోని విధంగా ధనము వచ్చే విధంగా బాగుంది. అలాగే సంతాన రీత్యా కూడా చాలా చాలా సంతృప్తి కలిగించే అంశాలు ఉంటాయి. దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి వస్తుంది, ధనము ఖర్చు పెట్టవలసి వస్తుంది. వ్యవసాయదారులకి చాలా బాగుంది అని చెప్పి తెలియజేయొచ్చు. వివాహాది శుభకార్యాల విషయంలో కొంచెం మళ్ళీ తిరిగి మీ అన్వేషణ ప్రారంభించండి. కొంచెం అనుకూలమైన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు అసలు ఏమాత్రం అనుకూలం లేదు, ఇప్పుడు అనుకూలమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు ఏ సంబంధాలు వచ్చినా వాటి గురించి కూలంకషంగా తెలుసుకొని మనకి తగ్గిన సంబంధమేనా అనేది కొంచెం ఆలోచించండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరికీ కూడా శారీరక శ్రమ పెరుగుతూ ఉంది. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ అష్టమ స్థానంలోకి చంద్రుని యొక్క సంచారం వచ్చి కొంచెం మనోవ్యధని పెంచుతోంది. దీనికి గాను యోగా చేయండి, అలాగే శని గారికి ఒక్కసారి తైలాభిషేకం చేయండి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక ఇష్టదేవతారాధన మానకండి. శుభం. శని గ్రహం యొక్క అనుకూలత కొరకు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం క్రాం క్రీం క్రౌం సహ శనయే నమః. రాహుగ్రహం యొక్క అనుకూలత కొరకు అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం. ఓం భ్రాం భ్రీం భ్రౌం సహ రాహవే నమః.